హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మధు వాళ్ళ ఫ్రెండ్ మధు కాల్ చేసి ఏంటి ప్రపోజ్ చేసావా లేదా అని అంటే చేయలేదే, చేస్తాను ఇప్పుడు అని అనుకుంటుంది అనమాట. అనుకోగానే మన లోకి వచ్చి ఏంటి నువ్వు మహిని లవ్ చేస్తున్నావా, మ్యాడీని లవ్ చేస్తున్నావా నువ్వు అని అంటుంది అనమాట. అంటే నీకు తెలీదా మ్యాడీ ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేస్తుండని నాకు వేరే చెప్పారు, నాకు తెలుసు అని అంటారు. మధు అప్పుడే షాక్ అయిపోతుంది అనమాట. వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడా అని నీకు చెప్పాలా వద్దా అని అది నీ డిసిజన్, కానీ అది నీ మంచిగా చెప్తున్నాను అని అంట. నా మంచికి ఏంటి అని మన మధు అడుగుతుంది. మ్యాడీ ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేస్తుంది కదా, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తే నీకున్న ఫ్రెండ్షిప్ గిట్ట పోతుందని లోకి చెప్తుంది మధు. ఫైనల్గా చెప్పాలా వద్దా అని అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ మీ ఫ్రెండ్షిప్ అంటే మధు అంటుంది ఏది మా ఫ్రెండ్షిప్కి ఏం కావద్దు అని పాపం భయపడుతుంది. షో షార్ట్గా బాణాన్ని గుండెల మీదనే కొట్టాను, ఇంకేం చెప్తుంది తిను అని లోకి మంచిగా మన మ్యాడీది డయాగ్రామ్ వేసేసి ఇస్తాడనమాట. చాలా బాగుంటుంది సార్, దీంట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని అంటే మధు అప్పుడే వస్తుంది. మధు చూసావా ఎంత బాగా వేశాడో బ్రదర్, నేను మీ డయాగ్రామ్కి వెళ్ళ కట్టలేను కానీ ఎంతో అమౌంట్ నేను ఇచ్చుకుంటానని చెప్తానమాట. అమౌంట్ ఇస్తాడు. ఆ కాఫీ షాప్లో స్పాట్ లైట్ అనేది ఉంటుందంట, అది ఎవరి మీద పడితే వాళ్ళు పాట పాడాలి అని చెప్తారు వాళ్ళు. స్పాట్ లైట్ మన మ్యాడీ మీద పడుతుంది, మ్యాడీ పాట పాడుతుంటారు అనమాట. పాట పాడంగానే మన లోకి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అదే కాఫీ షాప్లో ఉంటారు. మా బావ పాట పాడుతుండని బయటకు వచ్చేసారు. లోకి అంటే చూసావా ఎంత ఫీల్గా పాట పాడుతుండో, తన కోసమే పాడుతుండంటే అవును లోకి నాకు అర్థమవుతుంది ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో అని మన మధు ఏంటి బాబా ఇక్కడ ఉన్నావు? ఏం లేదు, కొంచెం పని మీదే ఇక్కడ వచ్చాను, లోయి కనిపించిందని కాఫీ షాప్కి వచ్చాను అని అంటాడు. తర్వాత మన లోకి వచ్చి చాలా బాగా పాడమయ్యి చాలా బాగుంది అని ఏంటి మధు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, నువ్వు మాత్రం అప్రిషియేట్ చేయట్లేదు, నీకు పాట నచ్చలేదా అంటే అలా ఏం లేదు, నాకు నచ్చింది, పాట బాగా నచ్చింది అని అంటే మ్యాడీ అంటాడు నేను అడిగానని చెప్తున్నావు అంటే లేదు బాగా పాడావు అని. ఓకే మధు, ఇక్కడ నుంచి వెళ్దామా, అసలే మీ ఇల్లు చాలా లాంగ్, నేను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అని మ్యాడీ అంటారు. ఇక వెళ్ళిపోతారు వాళ్ళు. దేవేందర్ వర్మ ఎవరికో ఫోన్ చేసి చిన్ని దొరికిందంటే లేదు సార్ ఇంకా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నామంటే తొందరగా 10 రోజుల్లో మీరు ఆ చిన్నిని పట్టుకోలేదంటే మీరు అంతా చూస్తాను అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. ఏమైంది బావా అంత డీప్గా ఆలోచిస్తున్నావు అని నాగవల్లి అడుగుతారు. అడగగానే మన లైఫ్ టైం భర్త శత్రువులు బతికే ఉన్నారు అని మన దేవేందర్ వర్మ చెప్తారు. అది చిన్ని వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి బావా అని. మ్యాడీ శ్రేయ జీవితాలు, మ్యాడీ ఆ చిన్ని వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, దానివల్ల మన శ్రేయ గిట కుమిలిపోతుంది, అందుకని తనని తొందరగా పట్టుకోవాలి. అవును బావా, తనని ఎలాగైనా పట్టుకోవాలి. వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. ఏంటి ఆ ప్లాన్ అంటే బాలరాజు చనిపోయాడని దద్దినం ఉందని అందరినీ పేపర్లో ప్రకటన ఇస్తే ఆ బాలరాజుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, బయటికి వస్తారు, అలాగే ఆ చిన్ని గిట బయటికి వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు అనమాట. అవును బాబా, ఖచ్చితంగా చిన్ని మన వల్లో పడుతుంది అని నాగవల్లి అంటుంది. నాగవల్లి అలా పిఎని పిలిచి నువ్వు బాలరాజుది దశకిన కార్యక్రమము పేపర్లో వెయ్యి, అందరు రావాలి, ఆ చిన్ని గిట రావాలి అని పిఏకి చెప్తుంది. అప్పుడే ఆ బాలరాజుకి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఆ చిన్ని గిట వస్తే అక్కడనే లేపేయచ్చు ఆ చిన్నిని అని నాగవల్లి అంటుంది. వస్తే చిన్ని నువ్వు ఎక్కడ ఉన్నావో మీ నాన్న కళ్ళ ముందే నేను చంపేస్తానే అని అంటాడు. శ్రేయ కాల్ చేస్తుంది. శ్రేయ కాల్ చేసి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి లోకి, ఏంటి అని అంటే మా అన్నకు మినిస్టర్ గారితో పెళ్ళి కుదిరింది, వాళ్ళ కూతురుతోటి. వాళ్ళ కూతురు ఎక్కడో మా అన్నని ఆన్లైన్లో చూసిందంటే చాలా నచ్చింది, తనకు మా అన్నకు సంబంధం కుదిరిందని చెప్తుంది. చెప్పగానే తను ఏడుచుకుంటా మాట్లాడుతుంది. అవునా, అలాగే నాకిట మా బావకు నాకిట అదే టైంలో మా ఇద్దరికిట పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పేస్తుంది. ఏంటి వరుణ్ ఏంటి ఇది అని అంటే ఇదే చెప్పడానికి నేను పిలిచాను అంటే మా అమ్మ నాన్న నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని చూపిస్తున్నారు, కానీ నేను నిన్నే లవ్ చేస్తున్నాను, నేను ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేస్తున్నాను, కానీ నువ్వు ఇలా చేసావు, నువ్వు నాకు దక్కవని నాకు తెలియగానే నెక్స్ట్ మినిట్ నేను చనిపోతాను అని చెప్తాడు వరుణ్కి. నీ పెళ్ళి గురించి శ్రేయ చెప్పగానే నాకు హార్ట్ ఆగిపోయినట్లు అయ్యింది. నేను మాటిస్తున్నాను లోహి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు నా దానివి, నిన్ను తప్ప ఎవరిని చేసుకోను, నిన్ను వదలను అని ఎలా నమ్మాలి వరుణ్? ఈరోజే లవ్ చేస్తున్నాను చెప్పి మళ్ళీ మ్యాచెస్ సెట్ అయింది, నేను ఎలా నమ్మాలి వరుణ్, ఎలా నమ్మాలి? వరుణ్ ఏం చేశాడంటే తనకున్న రింగు తీసుకొని మన లోకి చేకి పెట్టి ఇప్పుడు నమ్ముతావా అని అంటాడు. ఐ లవ్ యూ అని చెప్తారు. చెప్పగానే వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకొని మ్యాడీకి ప్రిపేర్ చేయి, ముందే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకో, మ్యాడీకి చెప్పు అని అంటే సరే చెప్తాను అని అంటారు. మా మ్యాడీ వచ్చేసి మధుని వాళ్ళ ఇంటికైనా జాబ్ చేశాడు. జాబ్ చేసి ఏమన్నా ఉందా మధు అలా ఉన్నావు ఏంటి ఏమని చెప్పాలంటే ఏం లేదు అని మధు బాధపడుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది.